హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ టు లడాక్ డే 6 అప్డేట్స్. యాక్చువల్లీ ఈరోజు మేము శ్రీనగర్ నుంచి లేక్ వెళ్ళాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల లేక్ వెళ్ళలేకపోయాము. ఆ రీజన్స్ ఏంటి అనేది నేను మిడిల్లో చెప్తాను, వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. ఇప్పుడైతే శ్రీనగర్లో మేము దాల్ లేక్ చూడడానికి వచ్చాము. ఈవినింగ్ టైమ్ మీరు ఎవరైనా దాల్ లేక్ చూడాలి, షికారా రైడ్ చేయాలంటే ఈవినింగ్ టైం వచ్చి ప్రిఫరబుల్. సో స్టాల్స్ అయితే ఉంటాయి, ఇక్కడ ఒక్కొక్క స్టాల్ ఉంటుంది, ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క రేట్ చెప్తారు అనమాట. సో మేమైతే 3000కి తీసుకున్నాము, మాకు చెప్పడం అయితే 8500 చెప్పారు. సో మీరు కూడా బార్గెనింగ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఆ ల్యాండ్ దాకా అయితే పర్ పర్సన్ 200 తీసుకుంటారు. మిగతావన్నీ అంటే మనం బార్గెన్ చేసినంత తీసుకుంటారు. సో ఒక షికారాలో అయితే ఒక 4 మెంబర్స్ని అయితే మినిమం ఎక్కిస్తారనమాట. మేము 2 మెంబర్సే ఉన్నాము, సో మాకే సపరేట్ షికారా రైడ్ ఇచ్చారు. మన దగ్గరికే షాపింగ్ చేసుకోవడానికి ఇయర్ రింగ్స్ ఇట్లా చాలా చాలా డిఫరెంట్ అన్నీ వస్తాయి. వీళ్ళందరూ లోకల్స్ అనమాట, ఇక్కడే స్టే చేసేవాళ్ళు. సో నేనైతే ఇక్కడ కొన్ని ఆర్నమెంట్స్ చూశాను, కొన్ని డిఫరెంట్ ఆర్నమెంట్స్ ఏమన్నా తీసుకోవడానికి. చెప్పడం అయితే వీళ్ళు కూడా ఎక్స్ట్రా చెప్తారు, అంటే 4 టైమ్స్ ఎక్కువ చెప్తారు అనమాట. 4000 5000 అట్లా చెప్తారు. ఇదైతే హుక్కా పార్ట్స్ కూడా ఇక్కడ ఇస్తారనమాట, అంటే ఫ్లేవర్డ్ ఉంటాయి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన, ఫ్లేవర్డ్ హుక్కా పార్ట్స్ ఉంటాయి. స్టార్ట్ అయినప్పుడు నుంచి మనకి ఎండింగ్ వరకు హుక్కా పార్ట్ మనతోనే ఉంటుంది. ఎండింగ్ అప్పుడు మనం ఈ బోట్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో అది కూడా మనకి ఎక్స్ట్రానే చెప్తారు. కానీ నికోటిన్ కూడా ఉంటుంది. నికోటిన్ అయితే ఒక 600 ఛార్జ్ చేస్తారు. నార్మల్ ఫ్లేవర్స్ అయితే కాశ్మీరీ ఇవన్నీ అయితే సాఫ్రాన్ ఇవన్నీ అయితే 1800 అట్లా ఛార్జ్ చేస్తారు. బట్ మేమైతే వద్దనుకున్నాము. సో ఇదైతే ఐలాండ్ స్టార్ట్, ఇక్కడ ఒక ఫస్ట్ హాల్ట్ అనమాట. ఇక్కడ ఐలాండ్ దగ్గర స్టాప్ చేస్తారు. కాసేపు ఒక 15 to 20 మినిట్స్ స్టే చేయొచ్చు. ఇక్కడ స్టే చేసి ఫొటోస్ అన్నీ దిగచ్చు. సో మేమైతే ఇక్కడ స్టే చేసాము, కొన్ని ఫొటోస్ అయితే కాశ్మీరీ డ్రెస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే డ్రెస్సెస్ వేసి ఫొటోస్ దింపుతారు. కపుల్కి అయితే 150 అడుగుతారు ఒక్క ఫోటోకి. మినిమం 5 ఫొటోస్ అయితే తీసుకోమంటారు. సో మనం బార్గెన్ చేస్తే 100కి అయితే తీసుకోవచ్చు. 100కి అయితే రీజనబుల్ అనమాట. మేమైతే ఆల్రెడీ మనాలి ట్రై చేసాం కాబట్టి ఇక్కడైతే వద్దనుకున్నాము.
ఇదైతే మనకి సెకండ్ హాల్ట్ అనమాట. ఈ బ్రిడ్జ్ పైన ఎక్కి ఫొటోస్ దిగొచ్చు మనము. ఇక్కడైతే తామర పువ్వు ఆకులైతే వచ్చాయి. ఇంకా పువ్వులైతే రాలేదనమాట. సో, ఇది కూడా ఒక ఐలాండ్. ఇదొచ్చి ఫార్మింగ్ అనమాట. ఇక్కడ మొత్తం వాళ్ళే వ్యవసాయం చేసుకుంటారు. యాక్చువల్‌గా ఇదేమంటే నవంబర్, డిసెంబర్‌లో మొత్తం ఇక్కడున్న వాటర్ మొత్తం ఐస్ అయిపోతది. సో, వాళ్ళు ఏం వర్క్ చేసుకోలేరు కాబట్టి ఇక్కడే స్టే చేసి, ఇక్కడే పండించుకొని ఇవే తింటారనమాట. సో, ఇక్కడే వండుకొని ఇవన్నీ చెట్లనమాట. వాళ్ళు తినే చెట్లు, వాళ్ళు పండించేవి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. సో, నేనైతే ఎళ్లి కొన్ని ఫోటోస్ అయితే దిగాము. అండ్ ఇక్కడ పండించే ఫ్రూట్స్, వెజిటేబుల్సే తింటారనమాట. ఏదో చూడండి నేనొక వెజిటేబుల్‌నైతే చూసాను. ఇది భూమి లోపలే వండుతది. జస్ట్ మనం నడిచే చోట మొత్తము సేమ్ అట్లనే ఉంటది. ఇది సేమ్ బీట్రూట్ లెక్కే ఉంటది. బట్ బీట్రూట్ అయితే కాదు. ఇప్పుడు మనం నడుస్తుంటే కూడా సేమ్ అక్కడ మొత్తం భూమిలో అంతా వెజిటేబుల్సే ఉంటాయి. అవే తింటారనమాట. నేను చెప్పినట్టు ఆల్రెడీ నవంబర్, డిసెంబర్ ఆ టైంలో ఇది మొత్తం ఈ వాటర్ అంతా ఐస్ అయిపోతది. సో, వాళ్ళకైతే ట్రాన్స్‌పోర్ట్ ఉండదు ఇక్కడి నుంచి ట్రావెల్ చేయడానికి. సో, వాళ్ళు ఇక్కడే స్టే చేసి ఇక్కడ పండించిన ఫుడ్‌నే తింటారనమాట. వెజిటేబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటేబుల్స్ ఇక్కడే వండుకొని తింటారు. సో, వాళ్ళకి ఇక్కడే అనమాట. ఇదే ఫుడ్ అనమాట ఇక్కడే. కాసేపు ఫొటోస్ దిగి, కాసేపు ఫన్నీగా కొంచెం ఇట్లా డాన్స్ వేసుకొని, అట్లా కొంచెం జోక్స్ వేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది సెకండ్ హాల్ట్. నెక్స్ట్ కొన్ని హాల్ట్స్ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇక్కడ సన్సెట్ నుంచి బోట్ హౌసెస్ స్టార్ట్ అవుతాయి. సో, డిఫరెంట్ బోట్ హౌసెస్ ఉంటాయి. డీలక్స్, నాన్ డీలక్స్, ఇట్లా లగ్జరీ ఇవన్నీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్ అయితే 7,000, 8,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఎండ్ వచ్చి 1,00,000 దాకా ఉంటాయి. సో, ఇక్కడైతే కాంటాక్ట్ పర్సన్స్ అయితే ఉంటారు. వాళ్ళే పిక్ అండ్ డ్రాప్ కూడా వాళ్ళే చేస్తారు. ఇదో చూడండి ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇట్లా న్యూ గుడ్ లుక్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కోటి అనమాట. సో, ఇదైతే ఫ్లోటింగ్ ల్యాండ్ అనమాట. దీన్ని వచ్చి చోరికా జమీన్ అంటారు. అంటే జస్ట్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది, మనకి వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. చోరికా జమీన్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు వాటర్ ఎటు సైడ్ వస్తే ఈ ల్యాండ్ మొత్తం అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకరి సైడ్ పంట వేసుకున్నారంటే ఇంకొకరు ఇంటికి ఫ్లోట్ అయ్యి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఫ్లో వచ్చింది అనుకోండి, రైట్ సైడ్ వెళ్ళిపోతే అది వాళ్ళది అయిపోతుంది. సో, అందుకని చోరికా జమీన్ అంటారు. సో, ఇక్కడ ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో ఇటు సైడ్ నుంచి వచ్చింది అనుకోండి, సో రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళది అయిపోతుంది. సో, దానివల్ల దాన్ని చోరికా జమీన్ అనే నేమ్ అయితే దానికి వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చి షికారాస్ మొత్తం ఇక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడే చాలా మంది వర్క్ చేస్తున్నారు. జస్ట్ మనకి ఎట్లయితే ఇక్కడ టింబర్ డిపోజ్ ఉంటాయో, సో అక్కడ కూడా ఫ్లోటింగ్లోనే టింబర్ డిపోజ్ ఉంటాయి. ఇక్కడ అన్ని ఓన్లీ షికారాస్ మాత్రమే చేస్తారు. అండ్ ఇది వచ్చి ల్యాండ్ అనమాట. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలా పండించుకోవడానికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఇట్లా కొంచెం ల్యాండ్ అయితే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ పండించుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి మీనా బజార్ స్టార్ట్ అవుతుంది. షాపింగ్ అంటే వాళ్ళ హ్యాండ్లూమ్, వాళ్ళు చేసిన శారీస్, సల్వార్స్ అవన్నీ. నెక్స్ట్ ఇదైతే ఇక్కడ హైదర్ మూవీ షూట్ చేశారనమాట. ఇక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది. మనం వెళ్తుంటే హైదర్ మూవీ అని చెప్పేసి రాసి ఉంటుంది. సో, ఇక్కడి నుంచి అయితే మళ్ళీ షాపింగ్స్ అయితే క్రాఫ్ట్స్ మొత్తం అన్నీ స్టార్ట్ అవుతాయి. హైదర్ మూవీ మీరు ఒకవేళ చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. చాలా మంచి ఫిలిం అనమాట. ఇది హిందీ ఫిలిం. దీనిలో షాహిద్ కపూర్,
తబు గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు. ఇది మీరు చూడకుండా ఉంటే నెట్‌ఫ్లిక్స్‌లో గానీ, జీ తెలుగు దాంట్లో గానీ వస్తది. మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే షాప్స్ అన్నీ ఒక్కొక్క షాప్ ఒక్కొక్కటనమాట. కానీ ఇక్కడ ఎక్కువ హ్యాండ్లూమ్ శారీస్, ఇవన్నీ కాశ్మీరీ శారీస్, కాశ్మీరీ హ్యాండ్ వర్క్స్ ఇవే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అవే. మనకి ఇక్కడ చూస్తే కొన్ని కిరాణా షాప్స్ కూడా కనిపిస్తాయి వెళ్తూ ఉంటే. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కిరాణా తీసుకోవడానికి కానీ, నీడ్స్ రైస్ ఇలాంటి దాల్ ఇలాంటివి తీసుకోవాలంటే ఇక్కడే అనమాట. ఇక్కడ చూడండి చాలా షికారాస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే మాకు థర్డ్ స్టాప్ అనమాట. న్యూ కాశ్మీరీ హ్యాండ్లూమ్ ఎంపోరియంలో స్టాప్ చేశారు. అంటే కొన్ని షికారాస్ కొన్ని షాప్స్ ముందరే స్టాప్ చేస్తారు. అంటే వీళ్ళకి కొన్ని డీలింగ్స్ ఉంటాయి అనుకుంటాను. సో అన్ని షికారాస్ ఒకే షాప్ దగ్గర అయితే స్టాప్ చేయవన్నమాట. కొన్ని ప్లేసెస్లో కొన్ని షికారాస్ మాత్రమే స్టాప్ చేస్తాయి. మాకైతే అక్కడ స్టాప్ చేశారు. సో మేమైతే ఒకసారి చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. సో కాస్ట్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది బయట కంపేర్ చేస్తే. ఇక్కడ శారీ వచ్చి స్టార్టింగ్ 1000 రూపీస్ నుంచి 1 lakh దాకా ఉంటుంది. మనకి సేమ్ శారీ మనకి బయట కాశ్మీర్లో ఒక 700 అట్లనే దొరుకుతుంది. వీళ్ళు చెప్పే 3500 శారీ కూడా మనకి అంతే దొరుకుతుంది. బయట షాప్స్లో అయితే మనకి కాశ్మీరీ శారీస్, ప్యూర్ కాశ్మీరీ శారీస్ 200 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. నాకు సేమ్ అనిపించింది, నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. సో మేమేం తీసుకోలేదన్నమాట. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ మనకి చిన్న హౌసెస్ కనిపిస్తాయి అనమాట. ఇవే వాళ్ళు ఉన్న హౌసెస్. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టే ఉన్నారు, కొంతమంది స్టే చేస్తున్నారు, కొంతమంది అయితే ఉంటున్నారు కానీ బట్ అందరు అయితే ఉండట్లేదు. ఓన్లీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితేనే ఇక్కడ ఇంట్లో ఉంటారనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇట్లా టర్న్ అవ్వగానే కొన్ని షాప్స్ కనిపిస్తాయి. సేమ్ ఇలానే షాప్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి వుడ్తో మనకి డిఫరెంట్ ఆర్ట్స్ చేసి అట్లా ఉంటుంది. కానీ అన్ని ప్లేసెస్లో మాత్రం ఆపరు. కొన్ని ప్లేసెస్లోనే మాకైతే అక్కడ ఒక షాప్లోనే ఆపారనమాట. మళ్ళీ ఎక్కడ ఆపలేదు. సో ఇట్లానే మేము చూసుకుంటూ వెళ్ళాం. కానీ రీజనబుల్ ప్రైజెస్ అయితే లేవు. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ హెవీగానే ఉంటాయి. సో బెటర్ మీరు ఇక్కడ షాపింగ్ అవాయిడ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్ అయితే. నెక్స్ట్ మీ చాయిస్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనకి ఫుడ్స్ ఇవన్నీ ఫ్లోటింగ్లోనే మన దగ్గరికే తీసుకొస్తారు. మేమైతే ఈ చిన్న పోరాడు వచ్చిండు. సో అందుకని జస్ట్ ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి కాసేపు మాట్లాడినాము, ఆడుకున్నా కాసేపు నేను ఆ అబ్బాయితో. జస్ట్ ఇప్పుడు ఏదైనా కాఫీ కానీ టీ కానీ ఏదైనా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ చాక్లెట్ సిరప్ ఇవన్నీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడనమాట. సో బాబు కదా అని చెప్పి మేము ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి ఒక కాఫీ అండ్ ఇంకొకటి నార్మల్ అదేదో ఇక్కడ కాశ్మీరీది ఏదో ఫేమస్ టీ అంట, సాఫ్రాన్ది. సో అదైతే తీసుకున్నాము. పర్లేదు, బాగానే ఉంది. జస్ట్ బాదం పప్పు టేస్టే ఉంది, బాదం టేస్టే ఉంది. బాదం సాఫ్రాన్ ఇవన్నీ పౌడర్ చేసి మిక్స్ చేసి ఇచ్చినట్లుంది, మంచిగా అనిపించింది. మళ్ళీ ఇచ్చేసామన్నమాట. మనీ ఇచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. కొంచెం చీకటి వచ్చేసింది, ఎందుకంటే నైట్ అయిపోతుంది. ఈ రైడ్ అయితే మినిమం 2.5 hours అయితే పడుతుంది. సో ఇక్కడైతే ఇంకొక ఆయన షాపింగ్కి వచ్చాడు. సో మేము ఆయన దగ్గర అయితే కొన్ని తీసుకున్నాం అనమాట. ఇదైతే బార్బిక్యూ తిందాం అనుకున్నాం. సో దాని ప్రైజెస్ అయితే ఇవే. మళ్ళీ ఇంకొక అతను వచ్చారనమాట. ఇవన్నీ వుడ్వి అమ్ముతున్నారు. సో ఇదైతే బార్బిక్యూ మేము ఆర్డర్ చేసాము ఆల్రెడీ. చికెన్ టిక్కా ఆర్డర్ చేసాము. సో ఆయన దగ్గర అయితే మేము కొన్ని చూసాము, కొన్ని డిఫరెంట్ అనిపించింది. ఒకటి వచ్చి మ్యాగ్నెట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి షికారా తీసుకున్నాము, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. అది వచ్చి దానిపైన ఒక లీఫ్ ఉంటుంది, దాన్ని వచ్చి చినార్ లీఫ్ అనమాట, చినార్ ప్లాంట్. మాకు ఫస్ట్ అయితే హాల్ట్ అయింది కదా, అక్కడ చినార్ ప్లాంట్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ కాశ్మీర్లో. సో ఆ డిజైన్ తీసుకున్నాము అండ్ ఈ షికారా తీసుకున్నాము. నెక్స్ట్ వేరే ఐటమ్స్ చూపిస్తున్నాను. నేనైతే ఏం వద్దని చెప్పాను. ఇదైతే 350 అడిగాడు. నేనైతే బార్గెయిన్ చేసి 250కి అయితే తీసుకున్నాను.
నెక్స్ట్ నాకు రీజనబులే అనిపించింది, ఎందుకంటే అదంతా వుడ్ ఉంది, మొత్తం ప్యూర్ వుడ్ ఉంది. సో రీజనబుల్ అనిపించి 250 అయితే తీసుకున్నాను, రెండు కలిపి 250. నెక్స్ట్ మేము ఆర్డర్ చేసిన బార్బిక్యూ అయితే వచ్చేసింది. ఇది చికెన్ బార్బిక్యూ. ఈ ప్లేట్ కాస్ట్ వచ్చి 550 రూపీస్. మొత్తం 4 స్టిక్స్ వస్తాయి అన్నమాట. ఒక్కొక్క స్టిక్లో వచ్చి 5 పీసెస్ ఉంటాయి, 5 to 6 పీసెస్ ఉంటాయి. చిన్నవైతే 6 పీసెస్ ఉంటాయి, పెద్దవైతే 5 పీసెస్ ఉంటాయి. మ్యాక్స్ మా 4 దాంట్లో వచ్చి 5 పీసెసే వచ్చాయి. సో దీని కాస్ట్ 550. నాకు కొంచెం హెవీనే అనిపించింది, ఎందుకంటే బయట సేమ్ ఒక్కొక్క స్టిక్ కాస్ట్ వచ్చి 50 రూపీస్ ఉంటాయి. 50 రూపీస్ అంటే మినిమం 50 నుంచి ఒక 70 రూపీస్ లోపలే ఉంటుంది. సో నాకు ఇక్కడైతే కొంచెం హెవీనే అనిపించింది. మళ్ళీ మేము అది మనం బోట్లోనే ట్రావెల్ చేస్తూ తినచ్చు అనమాట. సో మేబీ అంతే రీజన్ ఉండొచ్చేమో. సో మీకు ఓకే అనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మాకైతే మంచిగా బార్బిక్యూకి ఇచ్చిన చట్నీస్ అయితే చాలా డిఫరెంట్ ఉండే, మస్తు టేస్ట్ ఉండే. ఇదైతే పెరుగు, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి మస్తు అనిపించింది అదైతే. నెక్స్ట్ ఇంకోటి పుదీనా అనమాట, ఇంకొకటి కూడా కొంచెం సేమ్ అట్లా సిమిలరే అనమాట. 3 చట్నీస్ అయితే ఎక్సలెంట్ ఉండే, కొంచెం చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే మేము రిటర్న్ అవుతున్నాము, అప్పటికే చీకటి అయిపోయింది. మేము రావడమే కొంచెం 5కి వచ్చాము కాబట్టి మాకు కొంచెం చీకటి అయిందనమాట కొంచెం. కానీ ఒకటైతే ఎక్స్పీరియన్స్ ఏమంటే మేము డేని చూసాము, అట్ ద సేమ్ టైం నైట్ ఎక్స్పీరియన్స్ అయింది. సో కొంచెం హ్యాపీనే ఉండే. మీకు కూడా కావాలంటే సేమ్ ఆ టైమింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరైతే 4 o'clock అట్లా అయితే మంచి వ్యూ ఉంటుంది. ఇవన్నీ డీలక్స్ రూమ్స్ అనమాట. ఇప్పుడు నైట్ టైమ్స్లో లైట్స్ వేసారు కదా, కొంచెం కలర్ఫుల్ ఉండే, చూడంగానే కొంచెం టెంప్టింగ్ అనిపించింది, స్టే చేయాలన్నంత టెంప్టింగ్ అనిపించింది. మంచిగా ఉంది, చూడ్డానికి అయితే మంచిగా ఉంది. ఇవైతే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఈ డీలక్స్ రూమ్స్ అయితే. సో వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్లు నేను మీకు 6th డే లేక్ ఎందుకు వెళ్ళలేదో మీకు రీజన్ అయితే మిడిల్లో చెప్తానన్నాను కదా. సో రీజన్ అయితే అక్కడ బర్ఫ్ వస్తుండే, సో అందుకని మేము స్టాప్ అయిపోయాము ఇక్కడ. సో అక్కడ అలో లేదనమాట, బర్ఫ్ అంటే అదే స్నోఫాల్ అవుతుంది, సో అందుకనేసి అక్కడ అలో లేదు. సో అవన్నీ క్లీన్ చేస్తున్నారు. సో రేపు అయితే స్టార్ట్ అవుతాము ఇక్కడ శ్రీనగర్ నుంచి. మేమైతే రేపు స్టార్ట్ అయిపోతాం లేక్కి. మార్కెట్ అయితే ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి అన్నమాట. మార్కెట్ అంటే ఏం లేదు, వెజిటేబుల్ మార్కెట్. సేమ్ ఇట్లనే ఫ్లోటింగ్ షికారాస్లో వచ్చి వెజిటేబుల్స్ సేల్ చేస్తారనమాట. మీరు ఒకవేళ అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ రండి. మేము వచ్చినప్పుడు అయితే అది మేము చూడలేదనమాట, ఎందుకంటే మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము కాబట్టి. మార్నింగ్ ఒక్కసారే ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా ఉండదు అనమాట. సో జస్ట్ వెజిటేబుల్స్. నైట్ వ్యూ అయితే దాల్ లేక్ది చాలా అంటే చాలా బాగుంది, కానీ చలి అయితే బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము, సెల్ఫీస్ అయితే దిగాము, అండ్ కొన్ని ఫొటోస్ దిగి మేము ఇంకా వచ్చేసామన్నమాట. ఆయనకి టిప్ అయితే ఇచ్చాము, 100 రూపీస్ ఇచ్చాము, మన ఇష్టం అనమాట. వాళ్ళైతే ఏం డిమాండ్ అయితే చేయరు, జస్ట్ అడుగుతారు అంతే, టిప్ సార్ అని చెప్తారు, మన ఇష్టం అని ఇవ్వచ్చు. అండ్ మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత దాల్ లేక్కి ఆపోజిట్లో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఒక 10 to 20 షాప్స్ ఉంటాయి అన్నమాట. మేము అక్కడ ఆగాము, ఇంకా స్వీట్ కార్న్ అనిపించింది, స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. సేమ్ బాయిల్డ్ అండ్ కాల్చింది ఉంటుంది. సో మేమైతే బాయిల్డ్ తీసుకున్నాము, అదైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. బాగానే ఉంది. ఇక్కడైతే బార్బిక్యూ ఇవన్నీ ఇక్కడ అన్ని షాప్స్లో ఉన్నాయి. 20 షాప్స్ ఉంటే 20 షాప్స్లో ఆల్మోస్ట్ 17 షాప్స్లో అయితే ఈ బార్బిక్యూనే అమ్ముతారనమాట. చికెన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, సో అన్నీ ఉంటాయి అన్నమాట. స్వీట్ కార్న్ అయితే మంచిగా ఉంది, అదొకటి స్వీట్ కార్న్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి బార్బిక్యూ తీసుకున్నాము. ఇక్కడైతే 70 రూపీస్ ఒక స్టిక్. ఆ లేలో
550కి 4 స్టిక్స్ అనమాట. ఇక్కడ వచ్చి ఒక స్టిక్ వచ్చి 70 రూపీస్. దాంతోపాటు ఈ రోటీస్ కూడా ఫ్రీ అనమాట. అండ్ వీళ్ళు కూడా ఒక 3 చట్నీస్ అయితే ఇచ్చారు. ఒకటి రెడ్, గ్రీన్, నెక్స్ట్ ఇంకోటి. ఇది తినేసి మేము వెళ్ళిపోయామన్నమాట హోటల్కి. ఇంకొకటి ఏమరా అంటే శ్రీనగర్లో 7 తర్వాత తిరగడం అంత సేఫ్ అయితే కాదు. ఇక్కడైతే పిల్లి మాతో బాగా ఆడుకునింది. ఆ హోటల్లోనే ఉంటుంది అనమాట. మస్తు అనిపించింది అది. దాని తర్వాత మేము వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్.